అబ్బాబాయ్ ఇదే ఇల్లు. ఫస్ట్ చుట్టుపక్కల అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దాం, డీటెయిల్స్ ఉపయోగపడతాయి. గుడ్ మార్నింగ్. ఏంటి ఏమమ్ముతున్నావు? చేతుల్లో ఏమీ లేవు. కాదు కాదు, ఇక్కడ ప్లాట్ నెంబర్ 176. పేరు? సంధ్య. అయ్యి బాబాయ్, ఆ మొక్కలమ్మ ఇంటికా? తగ్గుకెళ్తున్నావా? కాదు, ఫ్రెండ్. ఆవిడెప్పుడు ఏ పండగ ఏ ఫంక్షన్ చేసుకోదు, మేము చేసుకున్నా రాదు. పోయినసారి మా అమ్మాయి పెద్ద మనిషి ఫంక్షన్కి వచ్చి స్టీరియోలో సౌండ్ తగ్గిస్తే మీ ఇంట్లో ఫంక్షన్లా ఉంటుంది, లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్కి మీరు స్టీరియో పెట్టినట్టుగా ఉంటుంది అని వెటకారం చేసింది. మాలాంటి డబ్బున్న వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తుంది. ఇలాంటి అమ్మాయిని అక్కడ చూడలేదండి బాబు. వాస్తు జ్యోతిషం అంటూ గుడ్డిగా ఫాలో అవుతుంది. న్యూమరాలజీ కూడా. కానీ ఇంత పర్ఫెక్ట్ అమ్మాయిలు కథల్లో నవలల్లో ఉండాలి, కాలనీలో కాదు. పదండ్రా. పదరా. సంధ్య జాగర్లమడి, రైట్? నీ బొందా నాటు కోడి 176 బాబాయ్. హౌస్ నెంబర్ 176. ఇస్ ఇట్? లవర్స్ డే అంటే ఫిబ్రవరి 14th వస్తే చాలు, అందరికీ మీరే గుర్తొస్తారు. పొద్దు నుంచి తెగ ఫోన్లు. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను లేనప్పుడు ఎవరైనా తెంపేస్తారు, అర్థమైందా? ఏ ఎవరు? ఇతను హైదరాబాద్ పార్టీలో. అరే మీరా, ఇక్కడేం చేస్తున్నారు? అది నేను అడగాలి, మీరేంటి ఇక్కడ? అడగకుండా లోపలికి వచ్చేయడమేనా? అదే అనడానికి వచ్చాం. ఏ ముక్క జాగ్రత్త. ఏ సారీ అండి, సారీ. డబ్బులు ఇచ్చేస్తాను. మొక్క చచ్చిపోతే బతికిస్తారా? డబ్బు ఎందుకు వచ్చారో చెప్పండి. అది ప్లాన్స్. నాకు వైజాగ్లో జాబ్ దొరికిందండి. మీకు జాబ్ దొరికితే నాకేంటి? అది యాక్చువల్లీ నా జాతకంలో వాస్తు బాగాలేదంట. సో గుడికెళ్ళి పూజలకు నా చేయిలా చూపిస్తే చూడండి, ఈ లైన్స్ డెడ్ అయిపోయినంట. మీన్వైల్ నాకు వచ్చిన జాబ్ నిలబడాలంటే ఇంట్లో ఏదో చెట్టు పెట్టాలంట. ఏంట్రా చెట్టు? జమ్మి చెట్టా? జిమ్మి జమ్మి చెట్టు. నేను ఇచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఆ మొక్క లేదు. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఆల్ 9s అండి. 9999999999. ఓ మీరు నా ఫ్యాన్సీ నెంబర్ చూసి నేను డబ్బున వాడిన అనుకోకండి ప్లీజ్. బై బర్త్ మేము చాలా పూర్ అండి. మా నాన్న చాలా కష్టపడి ఇప్పుడు ఏదో మిడిల్ క్లాస్ లెవెల్కి వచ్చాం. ఐడియా కంపెనీ వీళ్ళదే, ఇతనే నంబర్ ఇప్పించాను. జమ్మి దొరికాక ఫోన్ చేస్తాను, కానీ మీ రిచ్ ఫ్రెండ్ మాత్రం నాట్ అలౌడ్. వెళ్తూ వెళ్తూ గేట్ వేసి వెళ్ళండి. ఓకేనండి. ఈ జమ్మి చెట్టు చాలు ఫ్యాక్స్ సంధ్యాకి దగ్గర అవ్వడానికి. అమ్మాయి బస్సులో. ఏంటిది? ఇది ఆడల బస్ అని తెలీదా? తెలుసు, అమ్మాయితో మాట్లాడి దిగేస్తా. ఏంటి అలకోలంగా ఉందా? ముందు బస్ దిగు. హలో కొంచెం ఉంటారా? చాలా అర్జెంట్ ఇది. అమ్మాయిలు జమ్మి చెట్టు దొరికిందా? లైఫ్ అంటే ఏంటండి, మీతో మాట్లాడాలంటే ఇల్లు, కాలేజ్, బస్సు అని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అయిపోయినండి. సంధ్య గారు ప్లీజ్. ఈ దెబ్బ చూసారా? కాంపౌండ్ వాల్ నుంచి పడినప్పుడు తగిలింది. ఆ రోజు బస్సులో అమ్మాయి నన్ను కొరికేసింది. హాస్పిటల్కి వెళ్ళి బొడ్డు చుట్టూ 4 ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి వచ్చింది, తెలుసా మీకు? చూడండి, అపరిచితులతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. మీరు ఇలా వెంట పడకపోతే బెటర్. కాదు సంధ్య గారు, శని నన్ను పీడిస్తున్నాడు. మీరే నన్ను శని ఇలా పీడిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడగటేంటి? సంధ్య గారు, సంధ్య గారు ప్లీజ్. నేను మీకు జమ్మి చెట్టు తెచ్చివ్వట్లేదు. ఇప్పుడు మీరు వెళ్తారా? పోలీసుని పిలవమంటారా? అది కాదండి. లాస్ట్ టైం చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇల్లు ఖాళీ చేయకుండా ఎక్కడేం చేస్తున్నావే? ఎవరు మీరు? మర్యాదగా మాట్లాడండి. ఎంత ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్తావే? మామూలు చెప్తే అర్థం కాదు నీకు. ఏంటిది? మూర్తి గారు, మూర్తి గారు! పిలవే, పిలు. ఎవరొస్తాడు చూద్దాం. రమణ, కేసు కోర్టులో ఉంది. కాసేపట్లో నువ్వు వీధిలో ఉంటావు. మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి. అదే నీకు చెప్తున్నా, అర్థమైందా? ఏంటలా దిక్కులు చూస్తున్నావు? ఆడపిల్లవని ఎంతసేపు ఊరుకున్నావు ఏంటే? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? హలో బాస్. ఏంటి బాస్ ఇది? లోన్ రికవరీ. దానికి ఇది పద్ధతి కాదు కదా బాస్. అది చెప్పడానికి నువ్వెవడిరా? నేనెవరైతే ఏంటి బాస్? లోన్ ప్రాబ్లం అయితే కోర్టుకు వెళ్ళండి, పోలీసుని తీసుకురండి. ఆడపిల్లలతో దాదాగిరి నాట్ గుడ్ కదా బాస్. అవునరా, దాదాగిరే. అయితే ఏం చేస్తావు?
ఏంటి కొట్టడానికి పర్మిషనా? సంధ్య గారు లోపలికి వెళ్ళి అందరు టీ పెట్టండి. అంటే టీ వచ్చేలోపు మనం అవుటా? వెళ్ళండి. దీంట్లో ఒక 3 6 ప్యాక్లు ఉంటాయి కదా. అరే టీ వచ్చింది, తాగేళ్ళండి. బయట తాగుతాం బాస్. ఏంటి బాస్ మీరు? ఆ? ఉంటాం బాస్. బాయ్ బాస్. ఓకే బాస్. వాళ్ళతో మాట్లాడేశాను, ఇక మీ జోలికి రారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, నా నంబర్ ఉందిగా 9999. ఓయ్ థ్యాంక్స్. అయ్యో జస్ట్ మిస్ రా బాబు. మన కంపెనీ పంపించిన రౌడీలు కాబట్టి బ్రతికిపోయాను, లేకపోతే కుమ్మేసేవాళ్ళు. ఏంట్రా నువ్వు అనేది? సంధ్య హోమ్ లోన్ తీసుకుంది మన కంపెనీలోనే, ఏదో కేసు నడుస్తుందంట. అవునా? అయితే ఇంకేం బాబాయ్, ఈ సంగతి తెలిస్తే తనే నీ చుట్టూ తిరుగుతుంది. ఇడియట్, తనకు డబ్బున వాళ్ళంటే నచ్చదు కదా. అట్ ఎనీ కాస్ట్ సంధ్యకి మన బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకూడదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? వైజాగ్లో మన ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కో. హలో హలో, ఎవరిని కలవాలి? ఆ, ఇక్కడ ఎవరు హెడ్? జిఎం. జిఎంని కలవాలి. డూ యూ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్? ఐ ఓన్ దిస్ కంపెనీ. సారీ సార్, అపాయింట్మెంట్ లేకపోతే ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. ఐ డోంట్ వెయిట్ ఫర్ ఎనీ వన్. సెక్యూరిటీ, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా ఇది? Sorry, sir. I'm very sorry, sir. Don't you recognize our chairman, son? Sorry, sir. ఐమ్ సారీ సార్. హోమ్ లోన్ సెక్షన్ ఎక్కడ? హౌస్ నెంబర్ 176. ఈ కేసు వెంటనే సెటిల్ చేసేయండి. ఓకే సార్, బట్ ఏంటి? ఈ ప్రాపర్టీ మీద ఆల్రెడీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసింది సార్. సో దాన్ని ఆపాలంటే ఎండీ సైన్ చేయాలి. అయితే ఎండిని పిలవండి. నాన్నగారు పోయిన తర్వాత ఎండీ సీట్ ఖాళీగా ఉంది, సార్. నేను ఎండీగా పొజిషన్ తీసుకోవడానికి పేపర్స్ రెడీ చేయండి. ఓకే, సార్. రే ఇంట్లోంచి నా సూట్ తెప్పించు. ఓకేరా. మిస్టర్ వెంకట్ సార్, దిస్ కేస్ ఇస్ నౌ సెటిల్డ్. yes. ఇప్పుడే ఏం జరిగిందో తెలుసా? మొన్న వచ్చిన రౌడీలు, వాళ్ళ ఆఫీసరు, ఆ ఆఫీసర్ పైన ఆఫీసరు అందరూ కట్టగట్టుకుని వచ్చి చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. అవునా? నా ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టొచ్చట. సరే, డబ్బులున్నాయా? పంపించమంటావా? వద్దులే. కొంపు తీసి నీ పెళ్లి కోసం సేవ్ చేసిన డబ్బులు వాడతావా ఏంటి? లేదు, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. సంధ్య గారు. ఇదిగోండి జమ్మి చెట్టు. ఓ థ్యాంక్ యూ. జమ్మి నాటడానికి రెంటెడ్ హౌస్ వెతుకుతుంటే ఈ పోస్టర్ కనిపించింది, అదే పేయింగ్ గెస్ట్. దాని మీద ఓన్లీ ఫర్ గర్ల్స్ అని రాసుంది. చదవలేదా? చదివాను, కానీ గర్ల్స్కి ఇస్తే తర్వాత మీరే పోలీస్ స్టేషన్, టీవీ ఛానల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, వైజాగ్ అమ్మాయిలు చాలా డీసెంట్. డీసెంటే కాదు, వైజాగ్ అమ్మాయిలు దేవతలు, ఏంజల్స్. కానీ వైజాగ్ అమ్మాయిలు వైజాగ్లో అద్దెకెత్తుకుంటారు. ఇక్కడికి వచ్చే అమ్మాయిలు బయట నుంచి వస్తారు, అందులో బాంబే అమ్మాయిలు బ్లాస్ట్. ఐ మీన్ టు సే పార్టీ పిచ్చోళ్ళు. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఈజీగా లవ్లో పడిపోతారు. తర్వాత మీ ఇంటి చుట్టూ అబ్బాయిలు మిస్ కాల్స్, లోకల్ కాల్స్, ట్రంక్ కాల్స్, ఆల్కహాల్స్. ఇంకా చెప్పాలంటే మీటింగ్, చాటింగ్, డేటింగ్, ఇరిటేటింగ్. అది నాలాంటి మంచి బ్యాచులర్ క్రౌడ్కి ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే అద్దె 5,000 ప్లస్ 10 months అడ్వాన్స్ ఇస్తా. మార్నింగ్ వెళ్తా, ఈవినింగ్ వస్తా. అదే మీరుండగా నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? అంటే నా కోసం బయట నుంచి ఎవరు రారు. ప్లీజ్ సంధ్య గారు, ఈ రూమ్ నాకు ఇచ్చేయండి. నా బడ్జెట్కి, ఆఫీస్కి నియర్గా ఉండే ఇల్లు ఇదే. సరే. సామాన్లు ఏం లేవు, రెడీ, వచ్చేస్తా. అది కాదు, రేపు షార్ప్ 9ంటికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్, అపాయింట్మెంట్ లెటర్ అండ్ ష్యూరిటీ ఇవ్వడానికి లోకల్ వ్యక్తి ఒకరిని తీసుకురండి. అన్నీ కరెక్ట్గా ఉంటే మీరిద్దరు ఎక్కడే ఉండొచ్చు. ఇద్దరంటే? మీరు జమ్మి చెట్టు.